శ్రావణ మాసంలో ఈ రాశుల వారికి తిరుగులేదట. మరి ఆ రాశుల గురించి తెలుసుకుందాం. జ్యోతిష శాస్త్రం ప్రకారం శ్రావణ మాసానికి ప్రత్యేకమైన ప్రాముఖ్యత ఉంటుంది. ఎందుకంటే కొన్ని ప్రత్యేకమైన గ్రహాలు ఈ నెలలోనే రాశి సంచారం చేయబోతున్నాయి. దీని కారణంగా కొన్ని రాశుల వారికి చాలా శుభప్రదంగా ఉంటుంది అనేది జ్యోతిష శాస్త్ర నిపుణులు చెప్తున్నారు. అయితే శ్రావణ మాసంలో ఏ రాశుల వారికి ఎలా ఉంటుందో తెలుసుకుందాం. కర్కాటక రాశి. శ్రావణ మాసంలో కర్కాటక రాశి వారికి చాలా బావుంటుంది. దీంతో పాటు వీరు కుటుంబ సభ్యులతో కలిసి ఎంతో ఆనందంగా జీవిస్తారు. ఎప్పటినుంచో వస్తున్న సమస్యల నుంచి విముక్తి కూడా కలుగుతుంది. అంతేకాకుండా ఈ సమయంలో ఏవైనా నిర్ణయాలు తీసుకునే క్రమంలో తప్పకుండా ఇతరుల యొక్క సూచనలు తీసుకోవాల్సి ఉంటుంది. అలాగే వ్యాపారాలు చేస్తున్న వారు ఆర్థికంగా మంచి లాభాలు పొందుతారు. సింహరాశి. ఈ మాసంలో సింహరాశి వారికి కూడా చాలా అనుకూలంగా ఉంటుంది. ఈ రాశి వారికి భాగస్వామ్య జీవితంలో వస్తున్న సమస్యలు కూడా పరిష్కారమవుతాయి. ఈ సమయంలో పిల్లల నుంచి గుడ్ న్యూస్ వింటారు. అంతేకాకుండా వీరికి శివుడి అనుగ్రహం లభించి విపరీతమైన ధనలాభాలు కూడా కలుగుతాయి. వృశ్చిక రాశి. వృశ్చిక రాశి వారికి కూడా శ్రావణ మాసంలో శివుని యొక్క అనుగ్రహం లభిస్తుంది. దీని కారణంగా వీరికి చాలా శుభప్రదంగా ఉంటుంది. అంతేకాకుండా ఈ రాశి వారికి ఏకాగ్రత పెరిగి అనుకున్న పనుల్లో కూడా సులభంగా విజయాలు సాధిస్తారు. అంతేకాకుండా కొత్త పనులు ప్రారంభించే వారికి కూడా ఈ సమయం చాలా అనుకూలంగా ఉంటుంది. కోరుకున్న కోరికలు కూడా నెరవేరుతాయి. ధనస్సు రాశి. ఈ సమయంలో ధనుసు రాశి వారికి కూడా చాలా అనుకూలంగా ఉంటుంది. దీంతో వీరికి కొత్త పరిచయాలు కూడా ఏర్పడతాయి. భవిష్యత్తు కూడా చాలా బాగుంటుందని నిపుణులు చెప్తున్నారు. కుటుంబ సభ్యుల నుంచి కూడా మంచి సపోర్ట్ లభించి అనుకున్న పనుల్లో విజయాలు సాధిస్తారు. వ్యాపారాల్లో లాభాలు కూడా పొందుతారు. శ్రావణ మాసంలో ఏ రాశుల వరకు అనుకూలంగా ఉందో తెలుసుకున్నాం కదా. ఇలాంటి మరిన్ని విశేషాల కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి.